Hi, welcome to my channel Tech Life Talks. నేను మీ ఎస్ఎం కృష్ణ, సైబర్ క్రైమ్ ఇంటర్వెన్షన్ ఆఫీసర్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అండ్ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్స్ ఇన్ సైబర్ క్రైమ్స్. నేను నా ఎక్స్పీరియన్స్తో ఇప్పటికి చాలా కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఆ యొక్క ఎక్స్పీరియన్స్తోని నేను ఈ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది. సో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా లేకపోతే ఎలాంటి డౌట్స్ ఇట్లా ఏమైనా ఉన్నా కూడా మీరు నాకు కామెంట్స్లో చెప్పొచ్చు. అండ్ ఎస్పెషల్ ఆన్ సైబర్ క్రైమ్స్ మీద. సో దానికి నేను ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ ఇస్తాను. అండ్ నేను కూడా కొన్ని కేసెస్ స్టడీ చేస్తూ ఉంటాను కాబట్టి దాని గురించి కూడా నేను కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో నేను ఇంతకుముందు పాత వీడియోస్లో మీకు 66C అండ్ D గురించి కూడా కేసెస్ సాల్వ్ చేయడానికి వెళ్తున్నామని చెప్పాను. సో దాని గురించి ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తారో చెప్పాను. నేను 66C అండ్ 66D సెక్షన్స్ కింద కేసు చేశాము మేము. అదేంటంటే యాక్చువల్గా ఐడెంటిటీ థెఫ్ట్ అంటే ఇప్పుడు నేనున్నాను, ఇంకొకరి ఫోటో యూజ్ చేసేసుకొని ఒక అకౌంట్ని క్రియేట్ చేయడం, అది డేటింగ్ యాప్స్లో కానివ్వండి, ఫేస్బుక్ ఇట్లాంటి డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వేరే వాళ్ళ ఫొటోస్ పెట్టి వాళ్ళ డీటెయిల్స్ పెట్టి మనం ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయడం వల్ల సో ఇలాంటి 66C అండ్ 66D అనే సెక్షన్స్ మీద కేసు అవుతూ ఉంటుంది. సో దాన్ని మేము ఎలా హ్యాండిల్ చేసాము అండ్ అసలు 66C అండ్ Dతోని ఎలాంటి లైక్ శిక్షలు కానివ్వండి లేకపోతే ఏమైనా ఫైన్ కట్టాల్సి వస్తుందా ఏంటిది అనేది కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా డేస్ అవుతుంది, మీకు ఆ కేసు లాస్ట్ వీడియోలో ఆ కేసు గురించి చెప్పాను నేను మీకు. సో తర్వాత దాని గురించి మీకు ఏమీ అప్డేట్ ఇవ్వలేదు. సో 66C అండ్ 66D అంటే ఏంటంటే యాక్చువల్లీ ఐడెంటిటీ థెఫ్ట్ అవుతుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళ ఫోటో మనం పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ గురించి మనం బ్యాడ్గా రిక్రూట్ చేయడం కానివ్వండి, లేకపోతే ఒక డిఫేమ్ చేయడం అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ గురించి కొంచెం బ్యాడ్గా మనం కంటెంట్ పెట్టేసి డేటింగ్ యాప్స్లో కానివ్వండి లేకపోతే సోషల్ మీడియా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్స్లో క్రియేట్ చేయడం వల్ల ఆ ఒరిజినల్ ఓనర్, ఆ ఫోటో ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసు పెట్టడం జరుగుతుంది. అలా పెట్టడం వల్ల సైబర్ సెల్లో ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ అవుతుంది. సో ఆ ఎఫ్ఐఆర్ అనేది ఏ సెక్షన్స్ కింద ఫైల్ అవుతుంది అంటే 66C అండ్ D మీద ఫైల్ అవుతుంది. సో ఈ కేసుని మేమేం చేసామంటే తరోగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అంటే ఆ పర్సన్ పెట్టింది ఆ ఫోటో అనేది ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది, ఏ డేటింగ్ యాప్స్లో పెట్టడం జరిగింది అండ్ ఏదైనా సోషల్ మీడియా యాక్సెస్ చేసుకొని ఏమైనా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయబడి ఉందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత సో ఒకవేళ అలా ఉంటే అవన్నీ ఒక రిపోర్ట్ లాగా జనరేట్ చేసుకున్న తర్వాత సో దాన్ని తీసేయడం జరుగుతుంది. సో ఇలా తీసేసి క్లియర్ అయిపోయిన తర్వాత మా క్లయింట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేము చెప్పడం జరిగింది అనమాట. ఏంటంటే ఇలా ఇన్ని లిస్ట్ ఆఫ్ సోషల్ మీడియా సైట్స్లో మీ ఉన్నాయి అండ్ డేటింగ్ యాప్స్లో ఇట్లా ఉన్నాయి కాబట్టి సో ఇవన్నీ మేము రిమూవ్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. సో ఇదంతా టెక్నికల్గా మేము చేయాల్సి వస్తుంది. సో వన్స్ దే ఆర్ వెరీ ఫ్రీ అప్పుడు సార్ కేసు అనేది అలానే నడుస్తుంది. విక్టిమ్ ఏదైతే కేసు పెట్టారో అది కేసు అలానే రన్ అవుతుంటుంది. అండర్ సమ్ సర్కమ్స్టెన్సెస్ ఏంటంటే దే విల్ అపాలైజ్, వాళ్ళు వచ్చి అపాలైజ్ చేసుకున్న తర్వాత కూడా అది తీసేయడం అనేది జరుగుతుంటుంది. కేసెస్ అంటే వాళ్ళ కాంప్రమైజ్ సిచ్యువేషన్స్లోకి వచ్చినప్పుడు చేయడం జరుగుతుంది. సో ఎస్పెషల్లీ మీరు కానీ ఇంకెవరైనా కానీ ఎవరిదైనా ఒకరి ఫోటో తీసుకొచ్చి డేటింగ్ యాప్స్లో కానివ్వండి లేకపోతే ఈ సోషల్ మీడియాలో కానీ పెట్టే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని అది చాలా పెద్ద క్రైమ్ అది. అండ్ కేసు వచ్చేసి 2 to 3 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది దీనికి. ఒకవేళ అది కనుక కరెక్ట్ ప్రూఫ్ అయ్యి ఆ విక్టిమ్ ఎవరైతే గట్టిగా ఒకవేళ కంపల్సరీ కేసు అవ్వాలి అండ్ నేను క్షమించలేను అని అంటే మాత్రం కంపల్సరీ 2 to 3 years ఇంప్రిజన్మెంట్ అవుతుంది. లేకపోతే ఫైన్ కూడా కట్టాల్సి వస్తుంది. అది కోర్ట్ డిసైడ్ చేస్తుంది ఎంత ఫైన్ ఏంటి అనేది ఆ సెక్షన్స్ ప్రకారం. అలా చేయడం వల్ల ఫైన్ ఒక్కొక్కసారి ఫైన్ కట్టడమే కాకుండా మళ్ళీ ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది. అంటే ఆ రెప్యుటేషన్ అనేది ఆ పర్సన్కి ఎంతవరకు బ్యాడ్ అవుతుంది లేకపోతే ఎంతవరకు డిఫేమ్ అయినరు అనే దాని మీద కూడా ఈ కేసు అనేది వస్తుంది. సో ఇది మేము మొన్నటి వరకు వాదించిన కేసు. సక్సెస్ఫుల్లీ మేము అది కంప్లీట్ చేసాము అండ్ విక్టిమ్ కూడా వెరీ హ్యాపీ. వాళ్ళు ఇంకా ఓకే దే కాంప్రమైజ్ దెమ్సెల్వ్స్ అండ్ దే ఆర్ గుడ్ ఫర్ నౌ. అండ్ మేము కూడా అన్ని అకౌంట్స్ నుంచి యాక్సెస్ అనేది తీసేసాము, ఫేక్ అకౌంట్స్ అన్ని డిలీట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా కేసెస్ ఇలా 66C అండ్ D మాత్రమే. ఇలానే ఇంకా సైబర్ క్రైమ్స్లో చాలా డిఫరెంట్ సెక్షన్స్ కూడా ఉంటాయి, ఫార్జరీ కేసెస్ కూడా ఉంటాయి, ఇలా డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. అండ్ హ్యాకింగ్ చేయడం కానివ్వండి అంటే వేరే వాళ్ళ మొబైల్ యాక్సెస్ చేయడం మీరు వాళ్ళకి తెలియకుండా సో ఇలాంటి కేసెస్ కూడా చేయడం జరిగింది. సో దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ నేను దాని గురించి పోస్ట్ చేస్తాను. సో పోస్ట్ చేసిన తర్వాత అది కూడా ఎలా మేము ఇన్వెస్టిగేట్ చేసాము, సో దానివల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటి అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. మోర్ ఓవర్ ఇంతకుముందు చెప్పినట్టు నేను మిగతా సైబర్ క్రైమ్స్ అన్నా కదా. సో ఇప్పుడు మ్యాక్సిమం నేను చూస్తున్నా చాలామంది దగ్గర ఏంటంటే
వేరే వాళ్ళ ఇన్స్టాగ్రామ్స్ కానివ్వండి, వాట్సాప్స్ కానివ్వండి, వాళ్ళ మొబైల్ యాక్సెస్ చేయడము, లేకపోతే రిమోట్గా చూడడము, ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే నార్మల్గా ఏంటంటే వాళ్ళకి తెలియదు, అంటే అలా చేయడం ఏంటంటే వాళ్ళ కన్సెంట్తోనే చేస్తున్నాము లేకపోతే అనుకుంటున్నారు, కానీ అలా చేయడం కూడా చాలా పెద్ద తప్పది. సో మోర్ ఓవర్ మీరు చూస్తుంటారు ఇప్పుడు యూత్లో ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ కానివ్వండి, వీళ్ళందరూ అంటే గర్ల్ ఫ్రెండ్ యొక్క యాక్సెస్ అంతా కూడా బాయ్ ఫ్రెండ్స్ పెట్టుకుంటున్నారు. సో దానివల్ల కూడా ప్రైవసీ అనేది కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఒకవేళ అలాంటి టైంలలో ఒకవేళ వాళ్ళ అకౌంట్స్ మీ దగ్గర ఉన్నప్పుడు ఏమైనా ఈ సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ అయినప్పుడు కూడా సో మీరు కంపల్సరీ దానికి కాన్సిక్వెన్సెస్ అనేది కంపల్సరీ లా పరంగా ఉంటాయి. సో అలా మీరు వాట్సాప్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్స్ కానివ్వండి వాళ్ళకి తెలియకుండా చూడడం కానీ ఇలాంటివి చేయడం వల్ల కూడా అది చాలా పెద్ద నేరం కిందనే వస్తుంది. ఎందుకంటే అది వాళ్ళ ప్రైవసీ అనేది మీరు తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి టైంలో కూడా కొన్ని సెక్షన్స్ అనేది అమలులోకి వస్తాయి. సో అవన్నీ సైబర్ క్రైమ్స్ కిందకే వస్తాయి. సో ఇలాంటి చేయడం వల్ల కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి. అండ్ అలా ఒకవేళ మీరు ఎవరైనా చేస్తుంటే మాత్రం ఎలాంటి కాన్సిక్వెన్సెస్ మీకు ఉంటాయో కూడా నేను క్లియర్గా మీకు ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎస్పెషల్లీ ఆన్ దట్ అలాంటి సినారియో ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటిది, ఒకవేళ అవతల వాళ్ళు ఒకవేళ కేసు పెడితే ఎలాంటి కేసెస్ పెట్టవచ్చు వాళ్ళు అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే చాలామంది విక్టిమ్స్ని మేము చూస్తున్నాము. అండ్ ఫస్ట్ దే ఆర్ వెరీ గుడ్ ఎట్ దే రిలేషన్షిప్స్, అండ్ తర్వాత బ్రేక్ అయిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర యాక్సెస్ ఉండడం వల్ల వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ అవుతున్నారో కూడా మేము చూస్తున్నాము. సో దాని గురించి కూడా నేను పర్టికులర్గా ఆ యొక్క సిచ్యువేషన్ గురించి కూడా నేను ఒక వీడియో పెడతాను. సో దానివల్ల ఎలాంటి కేసెస్ ఫైల్ అవుతాయి ఒకవేళ మీకు తెలియకున్నా కూడా, సో దాని గురించి మేము ఎలా జాగ్రత్త తీసుకోవచ్చు, ఎస్పెషల్లీ విక్టిమ్స్ని అనేది, అంటే యాక్సెస్ తీసుకున్న వాళ్ళు కాదు. సో అలాంటి విక్టిమ్స్ ఎలాంటి కేసెస్ కూడా పెట్టవచ్చు ఒకవేళ మీ కన్సెంట్ లేకుండా కూడా వాళ్ళు అలా చేస్తే అనేది కూడా నేను మీకు కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇదే మీరు ఎవరైనా ఫస్ట్గా చూస్తే మాత్రం మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎస్పెషల్లీ అమ్మాయిలకి గర్ల్స్కి కానీ ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేస్తే సైబర్ క్రైమ్స్ కానీ మీ ప్రైవసీకి సంబంధించిన ఏమైనా ఫేస్ చేస్తే మీరు నాకు నేను మీకు నా ఈమెయిల్ డ్రాప్ చేస్తాను ఈ వీడియోలో. సో దానికి నాకు ఈమెయిల్ చేయొచ్చు. సో దాన్ని మేము గైడ్ చేస్తాము. అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క ప్రైవసీ కూడా మేము కన్సర్న్గా తీసుకుంటాం కాబట్టి సో మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా మీరు ధైర్యంగా మాకు చెప్పొచ్చు. దాన్ని బట్టి మేము ఎలా ప్రొసీడ్ అవుదాం ఏంటి అనేది కూడా మీకు చెప్తూ ఉంటాము. సో ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.